ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ కావచ్చు, ఐబీపీఎస్ పీఓ కావచ్చు, ఏ బ్యాంక్ ఎగ్జామినేషన్లోనైనా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అబౌట్ 40% టు 50% క్వశ్చన్స్ యూ గెట్ ఫ్రమ్ డేటా ఇంటర్ప్రిటేషన్. తప్పనిసరిగా 40-50% వస్తాయి. ఓకే, రైట్. అంటే వేరియస్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామినేషన్ అన్నిటిలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ తీసుకుంటే, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో మీకు ఆఫీస్ అసిస్టెంట్స్లో కావచ్చు, స్కేల్ లెవెల్ ఆఫీసర్స్ పీఓలో కావచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్ తప్పనిసరిగా ఉంటాయి. మనం లాస్ట్ ఇయర్ 2019లో తీసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్స్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఒక సెట్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. అట్లాగే స్కేల్ లెవెల్ ఆఫీసర్స్ 2 సెట్స్ వచ్చాయి. మనకు 10 క్వశ్చన్స్, దాదాపు 9 క్వశ్చన్స్ వచ్చాయి రెండిట్లో కలిపి. సో ఇట్లా తప్పనిసరిగా ప్రతి ఎగ్జామినేషన్లో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అయితే అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్ కంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో ఉన్నటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ కొంచెం తేలిగ్గా ఉంటాయి. ప్రిలిమ్స్లో ఇంకాస్త తేలిగ్గా ఉంటాయి. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. దీనికంటే ఐబీపీఎస్ పీఓలో ప్రిలిమ్స్లో అనేది పర్లేదు, కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్కి వచ్చే వరకు డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎస్బీఐ పీఓ మెయిన్స్, ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఒకలాగానే ఉంటుంది. అది కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ముందు ఇవాళ మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్కి బోత్ స్కేల్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ 2019లో అడిగినటువంటి ఆ క్వశ్చన్స్ అన్నింటినీ తీసుకొని మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలా చేయాలి, ఎంత ఈజీగా, ఎంత త్వరగా ఆన్సర్ చేయాలి, తక్కువ టైంలో ఆన్సర్ ఎట్లా చేయాలన్న దాన్ని ఈరోజు మనం చూద్దాం. ఓకే, తర్వాత మన నెక్స్ట్ వీడియోలో ఐబీపీఎస్ పీఓ డేటా ఇంటర్మీడియట్ సంబంధించి కొంచెం హైయర్ లెవెల్ క్వశ్చన్స్ కూడా నేను తీసుకుంటాను. ఈరోజు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కోసం మాత్రమే లాస్ట్ ఇయర్ 2019లో అడిగినటువంటి క్వశ్చన్స్ నుంచి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకొని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. ఐబీపీఎస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్. అయితే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్స్లో ఫాస్ట్ ఉండాలి. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్ ఇవన్నిట్లో గ్రిప్ బాగా ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ గురించి కాబట్టి ఇది సరిపోతుంది. అయితే ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ కానీ, ఎస్బీఐ పీఓ మెయిన్స్లో కానీ డేటా అండ్ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటాయి. వీటితో పాటుగా మీకు అర్థమెటిక్ టాపిక్స్లో కూడా మిక్స్ చేసి అడుగుతారు. సరే, అది మనకి దానికి సంబంధం లేదు. బట్ డేటా ఇంటర్ప్రిటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే క్యాలిక్యులేషన్స్, పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్, అబౌట్ నంబర్స్, ఫాస్ట్గా నంబర్స్ని గుర్తుపట్టాలి. నెంబర్స్కి వచ్చే రిలేషన్ ఏంటి, ఎంత పర్సెంట్ పెరుగుతుంది, ఎంత పర్సెంట్ తగ్గుతుంది, రేషియో ఏంటి, వీళ్ళు అసలు ఈ రెండు డేటా నంబర్స్ మధ్య సంబంధాన్ని మీరు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో తీసుకుంటారు. ఓకే, అయితే డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు తెలుసు, డేటా అనేది వివిధ రకాలుగా ఇస్తారు. మనకు టేబుల్ ఇవ్వచ్చు, గ్రాఫ్స్లు ఇవ్వచ్చు. గ్రాఫ్స్లో కూడా మీకు లైన్ గ్రాఫ్ ఉంటుంది, బార్ గ్రాఫ్ ఉంటుంది, పై చార్ట్ ఉంటుంది. ఓకే, రాడార్ గ్రాఫ్ ఉంటుంది. ఇట్లా అది కాకుండా మీకు కేస్ సెలెక్ట్స్ కూడా ఇస్తారు. ఒక ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా ఒక పారాగ్రాఫ్ లాగా అనిపిస్తుంది. దాన్ని మనం ట్యాబులర్ ఫామ్లోకి మార్చుకొని ఆ తర్వాత చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా డేటాస్ ఉంటాయి. అయితే మనకి మాత్రం చాలా సింపుల్ క్వశ్చన్స్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2 ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్లో స్కేల్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్స్ కావచ్చు, ప్రిలిమ్స్లో మాత్రం ఉంటుంది. ఓకే, ఈరోజు మనం ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్స్ కానీ చూద్దాం. ఆ ఉండే వాటిలో ఎలా ఉంటుంది క్వశ్చన్స్ అని చూద్దాం. ఇది ముందు క్లర్క్స్లో అడిగినటువంటి, అసిస్టెంట్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. మీకు అర్థమవుతుంది ఈ క్వశ్చన్స్ అనేది. ఓకే, చూడండి. ఇందులో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ ఏం చెప్తుంది మనకి, సో నంబర్ ఆఫ్ ఫోన్ సర్వీస్ బై 4 డిఫరెంట్ సర్వీస్ సెంటర్స్ ఏబిసిడి ఇన్ 4 months, మే, జూన్, జూలై, ఆగస్టు. సో ఈ 4 నెలల్లో మనకి ఇక్కడ ఈ 4 months వచ్చేసేమో మనకి ఇక్కడ ఇచ్చాడు. ఈ 4 నెలల్లో అడిగినటువంటి 4 సెంటర్స్ ఏబిసిడి వాళ్ళు సర్వీస్ చేసిన నంబర్స్, ఇచ్చిన డేటా అంతా కూడా నంబర్స్, ఎన్ని మొబైల్స్ సర్వీస్ చేశారనేది డేటా ఇచ్చారు. దానికి సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా తేలిగ్గానే ఉంటుంది, పెద్ద టైం కూడా పట్టదు, సెకండ్స్లో మనం ఆన్సర్ తెచ్చేసుకుంటాం. ఇఫ్ సెంటర్ సి చార్జెస్ 2000 as servicing fee of each phone, what was the amount collected by Center C in July? జూలైలో సిలో మనకి ఎంత వస్తుంది? సో జూలై అంటే ఇక్కడ తీసుకుంటాం. సిలో జూలై అంటే మనకి 65 కనిపిస్తుంది. 65 నంబర్స్ వాళ్ళు సర్వీస్ చేశారు. ఈ నంబర్స్ అన్ని 65 చేశారు. 65లో ఈచ్ వన్ 2000 రూపీస్ అవుతుంది. మరి 65కి ఎంత అవుతుంది? 65 ఇంటూ 2000. 65 ఇంటూ 1000 అయితే 65,000. 2000 అంటే 1,30,000 అవుతుంది. మనం అడిగింది కూడా ల్యాక్స్లో, 1,30,000 అంటే 1.3 lakhs. మీ ఆన్సర్ 1.3 lakhs. సింపుల్. ఓకే, ఇది మన ఆన్సర్. చలో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఓకే, ఫైన్. ఈ నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి.
సెకండ్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్ సర్వీస్డ్ బై సెంటర్ బి? సెంటర్ బి జూన్, జూలై, ఆగస్టులో చాలా సింపుల్. ఈ 3 నెలల్లో కలిసి మొత్తం ఎన్ని ఫోన్లు వాళ్ళు సర్వీస్ చేశారు? జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3లో అడుగుతుంది ఏంటి? బిలో అంటే ఈ 3 కదా. జూన్, జూలై, ఆగస్ట్ అంటే 134, 143, 128. మళ్ళీ ఈ మూడింటిని తీసుకెళ్లి సపరేట్గా ఒక పేపర్ మీద రాసుకొని యాడ్ చేయడం ఇదంతా మర్చిపోండి. ఓకే, అబ్సల్యూట్లీ మీరు అదంతా చేయదు. జస్ట్ లైక్ దట్ చూడగానే డేటా యాడ్ చేయండి. ముందు ఏం చేస్తారంటే ఇక్కడ మనం వాడేది ఎల్ఆర్ మెథడ్ అని వాడతాం, అంటే లెఫ్ట్ టు రైట్ మెథడ్. లెఫ్ట్ టు రైట్ మెథడ్ అన్ని హండ్రెడ్స్లో ఉంటే ఇప్పుడు బిగ్గర్ నెంబర్స్ నుంచి స్మాల్ నెంబర్స్ యాడ్ చేసుకుంటారండి. ముందు హండ్రెడ్స్, తర్వాత టెన్స్, తర్వాత యూనిట్స్. ఇక్కడ చూడండి హండ్రెడ్స్ 100, 100, 100, 300. ఓకే, టెన్స్కి వచ్చేయండి 330. ఆ 300 అలాగే ఉంచి 330, 3 + 40, 370 + 20, 390. యూనిట్స్ యాడ్ చేయండి 398, 401, 405. యువర్ ఆన్సర్. ఓకే, ఫాస్ట్గా అక్కడి నుంచే డేటాని మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ సపరేట్గా ఇంకో షీట్ మీద రాసి మిమ్మల్ని ఆన్సర్ కాదు మీకు కావాల్సింది ఎంతసేపట్లో ఆన్సర్ వచ్చింది ఇంపార్టెంట్. ఓకే, నేను చెప్పాను 80 out of 8 పాసిబుల్ అవుతుందని. ఇలా ఫాస్ట్గా చేసుకున్నప్పుడు 80 out of 8 పాసిబుల్ అవుతుంది. ఇది మీరు ఫాస్ట్గా చేయాల్సింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్ సర్వీస్డ్ బై సర్వీస్ సెంటర్ డి ఇన్ జూన్ అండ్ జూలై were 64 and 68 respectively were of brand X. What is the number of phones serviced by service center D other than brand X in June and July? Okay, జూన్ జూలైలో సర్వీస్ సెంటర్ డి అడుగుతున్నాడు మని. జూన్ జూలైలో మొత్తంలో 64 and 68, జూన్లో 64, జూలైలో 68 బ్రాండ్ ఎక్స్ ఉంది. ఈ 2 నెలల్లో బ్రాండ్ ఎక్స్ కాకుండా మిగిలిన ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. వెరీ సింపుల్. ఈ జూన్ జూలై నెలలో ఈ 2 కలిసి ఎంత ఉంది? 64 + 68 అంటే 60, 60, 120, 124 అండ్ 132. 132 2 కలిసి ఉన్నాయి. ఓకే, 132 ఇక్కడ రాద్దాం. 132 2 కలిసి ఉన్నాయి. అందులో ఈ యాక్చువల్ చూద్దాం. జూన్ జూలై నెలలో మొత్తం కలిసి ఎన్ని ఉన్నాయి? 158, 153. ఈ 2 కలిసి ఎంత? 300, 150, 150, 300, 308, 311. 311 అనేది ఈ 2 కలిసి ఉన్నాయి. ఓకే, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? బ్యాలెన్స్ అదర్ దాన్ బ్రాండెడ్ వచ్చేసి మనకు బ్రాండ్ ఎక్స్ వచ్చేసి 132. మిగిలిన చూసుకోండి, నేను ఇంతకుముందే చెప్పాను చాలా ఈజీగా డిడక్ట్ చేయడం, ఇంకా అక్కడ లేకుండా. 300 - 100 200, 10 - 30 -20, 200 - 30 180, 180, 1 - 2 -1, 180 - 1 179. ఈజీగా ఆన్సర్ చెప్పేసి మీరు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మళ్ళొకసారి చెప్తాను ఇది ఎలా వచ్చింది అనేది డౌట్ వస్తుంది. 300 హండ్రెడ్స్ తీసుకోండి. 300 - 100 ఈజ్ 200. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి టెన్స్. 1 - 1 అంటే 10 అని. 10 - 30, 10 - 30 ఈజ్ -20. మైనస్ వచ్చింది కాబట్టి తీసేయండి, ప్లస్ వస్తే యాడ్ చేయండి. 20 తీసేస్తే 180. నెక్స్ట్ 1 - 2 -1, మళ్ళీ మైనస్ వచ్చింది కాబట్టి తీసేయండి. 180 - 1 179 ఈజ్ అవర్ ఆన్సర్. డిడక్షన్లో ఇది బెస్ట్ మెథడ్. ఓకే, సింపుల్ వన్. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనం. ఈ క్వశ్చన్ చూడండి. టోటల్ నంబర్ ఆఫ్ ఫోన్స్ సర్వీస్డ్ బై సెంటర్ బి అండ్ సి టుగెదర్ ఇన్ మే. బి అండ్ సి టుగెదర్ ఇన్ మే 25% were done for female customers. What is the total number of phones serviced by center B and C together in May for male customers? Okay, BC మొత్తంలో 25% మొబైల్స్ ఫిమేల్ కస్టమర్స్ సర్వీస్ చేశారు. మరి మెయిల్ ఎంత చేశారు? బ్యాలెన్స్ మెయిల్ చేశారు. అర్థమైపోతుంది కదా మనకి. మరి బీసీలు యాక్చువల్గా ఎన్ని చేశారు చూద్దాం. బీసీలు కలిపి మనకి ఏ మంత్లో అడుగుతున్నాడు? మేలో బీసీలు కలిపి చూడండి. మే మంత్లో బి అండ్ సి. బి వచ్చేసి 137, సి వచ్చేసి 143. ఈ 2 కలిపితే 130, 140, 270, 277, 280. టోటల్గా 280 మొబైల్స్. 280 మొబైల్స్లో 25% ఫీమేల్ చేశారు, సర్వీస్ చేశారు. 25% 1/4. 1/4 క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. హాఫ్ ఈజ్ 140. హాఫ్లో 140 70. సో 70 ఫీమేల్ చేశారు. మరి బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 210 మేల్స్ చేశారు. మీ ఆన్సర్. ఓకే, చాలా ఈజీ, సింపుల్. చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు, పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నంబర్ ఆఫ్ ఫోన్ సర్వీస్డ్ బై సెంటర్ ఏ ఇన్ జూన్ అండ్ దట్ ఇన్ ఆగస్టు? సెంటర్ ఏ కొద్దాం. జూన్ ఆగస్ట్ అడుగుతున్నాడు. జూన్ 116, ఆగస్ట్ 145. ఈ రెండింటి మధ్య వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో అంటున్నాడు. అంటే 116:145. ఈ రెండింటికి రేషియో. ఓకే, రేషియో కనుక్కోవాలంటే దీన్ని స్మాలర్ టర్మ్స్లోకి చేసుకోవాలిగా. చిన్న టర్మ్స్లోకి మనం కామన్ ఫ్యాక్టర్ ఉందో లేదో చెక్ చేసుకున్నాం కదా. కామన్ ఫ్యాక్టర్ చెక్ చేసుకుంటే రెండింటి మధ్యలో ఏముంది? 2 పోతుంది, బట్ ఇక్కడ 2 పోదు. ఇందులో 5 పోతుంది, ఇందులో 6 పోదు. ఓకే, ఇక్కడ చూడండి. ఒకవేళ 5 పోతే మీకు తొందరగా చేయడానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత ఫాస్ట్గా మీరు చేయండి. 5 పోతుందా అంటే 5 తీసేస్తే 5 2 × 10, తర్వాత 5 9 × 45, 29 5 ఇలా వచ్చింది. ఓకే, ఈ రెండు మీకు పాసిబుల్ కాదు ప్రైమ్ నెంబర్స్.
సో ఇందులో ఏమన్నా దీనికి ఏం చేస్తారంటే ఎప్పుడైనా బిగ్గర్ నెంబర్స్ రేషియో కనుక్కునేటప్పుడు ఈ రెండు టర్మ్స్కి మధ్య డిఫరెన్స్ ముందు చెక్ చేసుకోండి. మీకు పాసిబుల్ కామన్ ఫ్యాక్టర్ ఏది లేకపోతే, రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏది దొరకకపోతే మీరు ఇమీడియట్గా డిఫరెన్స్ తీసుకోండి. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 116 145 అంటే 16కి 45కి 20 45కి 25 ప్లస్ 4 29 మీకు డిఫరెన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆ రేషియోలో ఆ రెండు టర్మ్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవుతుంది. మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అయిపోతుంది. ఓకే, కామన్ ఫ్యాక్టర్ కావాలంటే ముందు డిఫరెన్స్ తీసుకోండి. 29 పోతుందా? ఎగ్జాక్ట్లీ 29 4 టైమ్స్ 116. 29 4 టైమ్స్ ఐడియా రాకపోతే 24 టైమ్స్ 80, 9 4 టైమ్స్ 36, 80 36 116 సరిగ్గా సరిపోయింది. 29 5 టైమ్స్ 35 టైమ్స్ 150, 1 ఎక్స్ట్రా తీసుకున్న 5 టైమ్స్ 5 తగ్గింది 145. కరెక్ట్. 4:5 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, తొందరగా క్యాలిక్యులేట్ చేయడానికి ఎప్పుడైనా రేషియో తీసుకునేటప్పుడు రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కామన్ ఫ్యాక్టర్గా 90% పైన కేసెస్లో సరిగ్గా సరిపోతుంది. ఓకే, సో ఇవన్నీ క్వశ్చన్స్ మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అసిస్టెంట్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. నా ఇప్పుడు పీఓలో స్కేల్ 1 ఆఫీసర్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా చూద్దాం. అవి చూద్దాం ఇప్పుడు కొన్ని. ఇందులో 4 క్వశ్చన్స్ అడిగారు. ఇది చూడండి. అసలు ఏమి ఇచ్చారు మనకి? ఇదిలో కూడా టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ ఏమి ఇస్తుంది మనకి? డేటా ఏమి ఇస్తుందంటే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ and total number of students with work experience in 4 colleges ABCD. 4 colleges ఉన్నాయి మనకి. ఇక్కడ ఇచ్చారు కాలేజెస్ అని ABCD అని కాలేజెస్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ ఇచ్చిందేమో ఫస్ట్ కాలం వచ్చేసేమో టోటల్ స్టూడెంట్స్, మొత్తం టోటల్ స్టూడెంట్స్ అంటే మేల్ ఫీమేల్ అన్ని కలిపిన మొత్తం స్టూడెంట్స్. ఆ సెకండ్ కాలంలో వచ్చేసి మనకి టోటల్ స్టూడెంట్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఆ మొత్తం స్టూడెంట్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇచ్చారు. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా మనకు తెలుస్తుంది. టోటల్ నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ తీసేస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ ఇది మనకి అర్థమవుతుంది. ఓకే, మనకు క్లారిటీ వస్తుంది ముందే. చలో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇంకోటి కూడా ఇచ్చాడు కింద ఏమన్నాడు? టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నోట్లో ఇచ్చాడు చూడండి. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ఫ్రెషర్ స్టూడెంట్స్. ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేస్తే ఫ్రెషర్స్ మనం అనుకున్న దాన్ని వాడే కింద నోట్లో ఇచ్చాడు. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కలిపితే టోటల్ స్టూడెంట్స్ అవుతారు అని చెప్తున్నాడు. మనకి మేల్ ఫీమేల్ కలిపి ఇచ్చిన డేటా ఇది. ఓకే, చూద్దాం ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ ఏమంటున్నాడు? రేషియో బిట్వీన్ ద నంబర్. మనం కనుక్కోవాల్సిన రేషియో ఇమీడియట్గా బిట్వీన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మేల్ ఫీమేల్ టుగెదర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు. హూ ఆర్ ఫ్రెషర్ ఇన్ కాలేజ్ ఏ. కాలేజ్ ఏలో ఫ్రెషర్స్ మొత్తం కలిపిన ఫ్రెషర్స్ అండ్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ బి అండ్ సి టుగెదర్. మనకి ఏలో ఫ్రెషర్స్ బీసీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ రేషియో కావాలి. ముందు ఏలో ఫ్రెషర్స్ చూద్దాం. ఏలో ఫ్రెషర్స్ ఉందా? లేదు. ఏలో టోటల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. టోటల్లోంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసేస్తే మనకి ఫ్రెషర్స్ వస్తారు కదా. 240 నుంచి 96 తీసేయండి. 240 నుంచి 96 తీసేయడం అంటే చాలా తేలిక. ఏం చేస్తారంటే 240 నుంచి 100 తీసేయండి, 140 అవుతుంది. బట్ 4 ఎక్స్ట్రా తీసుకున్నారు, ఆ 4 యాడ్ చేయండి, 144 ఇమీడియట్గా. సో 240 నుంచి ముందు 100 తీసేయండి, 4 కలపండి. 240 నుంచి మళ్ళీ పెన్ పెట్టేసి 96 అని 6 జీరోలో పోదు బారో. ఇది ఎప్పుడు వద్దు. ఎప్పుడైనా మీరు డిడక్ట్ చేసేటప్పుడు మీరు డిడక్ట్ చేసే నంబర్ కంటే పైన ఉన్న పెద్ద నెంబర్ డిడక్ట్ చేసేసి ఆ డిఫరెన్స్ యాడ్ చేయండి. ఓకే, 100 డిడక్ట్ చేసి 4 యాడ్ చేద్దాం, 144. నెక్స్ట్ రేషియోకి ఇంకేం అడుగుతున్నాడు దేనికి? ఓకే, కాలేజ్ ఏ ఫ్రెషర్స్ అయిపోయింది. సో బిఎన్సి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి మనకి. బిఎన్సి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంత చూడండి. బిఎన్సి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 84 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బిలో, తర్వాత 160 సిలో, ఈ రెండు కలిపితే 244 ఉంది. 84 ప్లస్ 160 244. సో 144కి 244కి రేషియో అడుగుతున్నాడు. సింపుల్. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? చూడగానే 2 ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేయకండి, కొంచెం పెద్ద నెంబర్ స్టార్ట్ చేయండి. 2 నుంచి పోతే ఇంకోసారి మళ్ళీ కామన్ ఫ్యాక్టర్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పోతుంది, లాస్ట్ 2 డిజిట్స్ 4తో పోతుందంటే ఆ నెంబర్ 4తో డివైడ్ అవుతుంది. మనకి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ తెలుస్తుంది. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ మొత్తం 4తో పోతుంది. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 44, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 44. బ్లైండ్గా 4తో ఎలాగో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 4 3 టైమ్స్ ఇస్ 12, ఇంకా 2 ఉంది 24, 4 6 టైమ్స్ 24. ఇక్కడ చూడండి 4 6 టైమ్స్ 24, 4 1 టైమ్. సో మనకి ఎంత రేషియో వచ్చింది? 36:61 అని వచ్చింది. ఇది మన ఆన్సర్. ఏలోనే ఉంది, 1లోనే ఉంది. ఓకే, ఇది మీరు ఆన్సర్ చేయాల్సింది. ఫైన్. యా, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డేటా చేసే ముందు చాలా కేర్ఫుల్గా ఉండాలి. డేటా ఏమి ఇచ్చారో ఏమి అడుగుతున్నాడు, ఇది మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మేల్ ఫీమేల్ కలిసి, ఎప్పుడైనా మేల్ ఇచ్చవచ్చు, ఫీమేల్ ఇవ్వచ్చు. ఇక్కడ కలిపి కాబట్టి పర్టికులర్గా చెప్తున్నారు మేల్ ఫీమేల్ కలిపి అని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రెషర్ ఇన్ కాలేజ్ ఏ, ఓకే,
కాలేజ్ ఏలో ఉన్న ఫ్రెషర్స్ అండ్ కాలేజ్ ఏ అండ్ కాలేజ్ సి రెండు కలిపి కాలేజ్ ఏ అండ్ సి టుగెదర్ అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాలేజ్ బి అండ్ డి టుగెదర్. మనకి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఏ డిఫరెన్స్ అడుగుతున్నారు? ఏ సి రెండిట్లో ఉన్నటువంటి ఫ్రెషర్స్, తర్వాత బి అండ్ డి టుగెదర్లో ఉన్నటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఓకే, ఏసీ ఫ్రెషర్స్ తర్వాత బీడి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మధ్య యావరేజ్ యావరేజ్కి తర్వాత వద్దాం. ముందు చూడండి, ఏసీలో ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారో కావాలి కదా. ఏలో ఎంతమంది ఫ్రెషర్స్? టోటల్ 240, అందులో 96 వర్క్ ఎక్స్పీరియన్స్. బ్యాలెన్స్ మనకి ఫ్రెషర్సే కదా. 240 మైనస్ 96, 240 మైనస్ 100 140 ప్లస్ 4 144. ఓకే, ఇది 144 వచ్చేసింది. తర్వాత సిలో చూడండి, సిలో 320, అందులో 160 ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాలెన్స్ 160 ఫ్రెషర్స్. ఓకే, మొత్తంగా ఏసీ కలిపితే ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారు? 304 అని వచ్చింది. 304 ఏసీ కలిపినటువంటి ఫ్రెషర్స్. వాడు ఏం అడుగుతున్నాడు మన్ని? ఇందులో యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ తీసుకోవాలంటే బై 2, ఎందుకంటే రెండు కదా మనం ఏ అండ్ సి రెండిటికి యావరేజ్ అంటే బై 2 వస్తుంది. రైట్. నెక్స్ట్ బిటి టుగెదర్ అన్నాడు. బిడి టుగెదర్ ఎక్స్పీరియన్స్డ్. బి ఎక్స్పీరియన్స్ 84, డి ఎక్స్పీరియన్స్ 162. ఆ రెండు యాడ్ చేయండి. 160 అండ్ 80 240, 244 246. ఇది వచ్చేసి 246. ఇది బి అండ్ డి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. దీని యావరేజ్ తీసుకుంటే బై 2 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలి. చాలా ఈజీ. 304 బై 2 అంటే ఏమొస్తుంది? 152. 246 బై 2 చేస్తే ఎంత వస్తుంది? 123. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 29. ఓకే, 152 మైనస్ 29 ఇస్ 123. ఇది మన ఆన్సర్. ఓకే, మళ్ళొకసారి జాగ్రత్త చూడండి. క్వశ్చన్ జాగ్రత్త, కన్ఫ్యూజన్ అనిపించితే మళ్ళొకసారి చదవండి. మనకి డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మనం యావరేజ్ కనుక్కోవాలి. దేనికి ఏంటి? హూ ఆర్ ఫ్రెషర్ ఇన్ ఏసీ టుగెదర్. ఒక ఏసీ టుగెదర్ ఫ్రెషర్లో యావరేజ్ తీసుకోవాలి. అలాగే బీడీ ఎక్స్పీరియన్స్ అన్నాడు. బీడీ కలిపిన ఎక్స్పీరియన్స్ వాళ్ళని కలిపిన తర్వాత యావరేజ్ తీసుకోవాలంటే బై 2 చేయాలి. సో ఏసీ ఫ్రెషర్ బై 2, బీడీ ఎక్స్పీరియన్స్ బై 2కి డిఫరెన్స్ తీసుకున్నాం. ఇది మన ఆన్సర్. ఓకే, రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఏమంటున్నాడు? ఇఫ్ ద నంబర్ ఆఫ్ మేల్ ఫ్రెషర్ మేల్, మనకేమో మొత్తం మేల్ ఫిమేల్ కలిపి వస్తుంది, బట్ ఫ్రెషర్ మేల్ ఏ ఈస్ ఇన్ ఏ ఈస్ 70. ఓకే, ఏలో మేల్ ఫ్రెషర్స్ 70 మెంబర్స్ అండ్ నంబర్ ఆఫ్ మేల్ ఇన్ సేమ్ కాలేజ్ అంటే ఏలోనే ఈస్ 48. ఓకే, అందులో మేల్ ఫ్రెషర్స్ ఎంతమంది అంటే 48 ఉన్నారు. మన అడిగేది ఏంటి? వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రెషర్ కలిపిన మొత్తం ఫీమేల్ స్టూడెంట్స్ ఏలో ఎంతమంది ఉన్నారు? మొత్తం ఫీమేల్ స్టూడెంట్స్ కావాలి మనకి. ఫస్ట్ కాలంలోనే టోటల్ స్టూడెంట్స్ ఉంది, సెకండ్ కాలంలోనేమో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంది. మేల్ ఫీమేల్ సపరేట్గా లేదు, కానీ మనకి ఫీమేల్ స్టూడెంట్స్ ఎంతమంది, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కలిపి ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకే, మొత్తం 70 మెంబర్స్ ఫ్రెషర్స్ ఉన్నారు. ఓకే, ఫ్రెషర్స్ ఉన్నారంటే మొత్తం 70 మెంబర్స్ మేల్ ఫ్రెషర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, ముందు ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఫ్రెషర్స్ ఎంతమంది అంటే 240 నుంచి 96 తీసేయండి ఏలో. ఓకే, ఎక్స్పీరియన్స్ 96 తీసి 144 మనం ఇంతకుముందు కూడా చేసాం. 144 మొత్తంలో మేల్ ఫ్రెషర్స్ వచ్చేసి 70 అంటున్నాడు. మీరు ఇమ్మీడియట్గా చెప్పేస్తారు. ఓకే, పక్కన పెట్టేసుకోండి. ఫీమేల్ ఫ్రెషర్స్ 74 ఉన్నారు. ఓకే, బాగుంది. తర్వాత ఏమంటున్నాడు? అదే కాలేజీలో ఎక్స్పీరియన్స్డ్ మేల్స్ 48 ఉన్నారు అంటున్నాడు. మేల్ ఎక్స్పీరియన్స్డ్ 48 ఉన్నారు. ఓకే, మేల్ ఎక్స్పీరియన్స్డ్ 48 ఉన్నారంటే 96లో టోటల్ 96 కదా. మేల్ ఎక్స్పీరియన్స్ 48 అంటే మిగిలిన 48 ఫిమేల్ ఎక్స్పీరియన్సే కదా. ఓకే, ఇదేమో ఫిమేల్ ఫ్రెషర్స్, ఫిమేల్ ఎక్స్పీరియన్స్డ్. మన అడుగుతుంది మొత్తం ఎంతమంది ఉన్నారు అని. ఆ రెండు కలిపి 70 40 110 అంటే 114 122 మన ఆన్సర్. ఎంతమంది ఉన్నారంటే 122 మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. రైట్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఇందులో మనకేం అడుగుతున్నాడు? ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఫీమేల్ ఫ్రెషర్స్ ఇన్ డి ఈజ్ 98 and the number of female with work experience are 40% of number of male students who are freshers in the same college, what is the total number of male who have work experience in D? Okay, male D లో అడుగుతుంది.
వర్క్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ మేల్ ఎంతమంది, ఇక్కడ మొత్తం 162 ఎక్స్పీరియన్స్ ఉన్న టోటల్ స్టూడెంట్స్ మేలు ఫిమేల్. మన అడుగుతుంది మేల్ ఎక్స్పీరియన్సర్ కావాలి అంటే ఫిమేల్ ఎక్స్పీరియన్సర్ తెలిస్తే తీసేస్తే మేల్ ఎక్స్పీరియన్సర్ వస్తుంది, మనకు అర్థమైపోతుంది. ఓకే, ఫిమేల్ ఎక్స్పీరియన్సర్ మనకు తెలియాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఫిమేల్ ఫ్రెషర్స్ డీలో 98 అన్నాడు. అసలు ఫిమేల్ ఫ్రెషర్స్ ఇచ్చారంటే మేల్ ఫ్రెషర్స్ తెలుస్తుంది కదా, చూద్దాం. మొత్తం 360 ఉన్నారు డీలో స్టూడెంట్స్, అందులో 162 వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్, మిగిలిన వాళ్ళంతా కూడా ఫ్రెషర్సే కదా. ఎంతమంది, 360 మైనస్ 162, 360 మైనస్ 160 200 అవుతుంది. ఇంకా 2 తీసేయండి, 198. 198లో 98 మంది ఫీమేల్ ఫ్రెషర్స్ అంటే మిగిలిన 100 మంది మేల్ ఫ్రెషర్స్ కదా. రైట్, మనకు అర్థమైంది. మేల్ ఫ్రెషర్స్ 100. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్లోనే 40% ఆఫ్ మేల్ స్టూడెంట్స్. సో నంబర్ ఆఫ్ ఫిమేల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 40% ఆఫ్ మేల్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రెషర్స్. అదే కాలేజీలో మేల్ ఫ్రెషర్స్ 100 అని మనకు వచ్చింది. అందులో 40% ఫిమేల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. 40% అంటే 100కి 40 మెంబర్స్. వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫిమేల్స్. మనకు కావాల్సింది అదే, మేల్ ఎక్స్పీరియన్సర్ కావాలంటే ఫిమేల్ ఎక్స్పీరియన్స్ తెలిస్తే తీసేద్దామని. ఫిమేల్ ఎక్స్పీరియన్సర్ తెలిసింది మనకి ఇప్పుడు 40 అని. 162లోంచి 40 తీసేయండి, 122 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళొకసారి చెప్తాను. వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ మేల్ హూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్స్ ఎంతమంది? మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మొత్తం 162 అని మనకు తెలుసు. అందులో ఫిమేల్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలిస్తే తీసేస్తే మేల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సరే, ఫిమేల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలవడానికి ముందు డేటా ఇచ్చాడు. ఏమంటున్నాడు, డీలో ఫిమేల్ ఫ్రెషర్స్ 98 అన్నాడు. ఫిమేల్ ఫ్రెషర్స్ 98 అన్నప్పుడు దాని నుంచి మేల్ ఫ్రెషర్స్ వస్తుంది కదా, తీసేసుకుందాం. డీలో టోటల్ 360 స్టూడెంట్స్లో 162 ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళు ఫ్రెషర్స్ అవుతారు. 360 మైనస్ 162 198 అని చెప్పాను. 160 తీసి 2 తీసేయండి, 192 మొత్తం ఫ్రెషర్స్. అందులో ఫిమేల్ ఫ్రెషర్స్ 98 అన్నారు. ఫిమేల్ ఫ్రెషర్స్ 98 అయితే మేల్ ఫ్రెషర్స్ 100 మంది. ఓకే, 100 మెంబర్స్ ఉన్నారు. మనకేమి ఇచ్చారంటే నెక్స్ట్ డేటా, ఆ 100లో 40% ఫీమేల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. 40% ఎంత అవుతుంది అంటే 40 అవుతుంది. దీంట్లో ఆ 40 మెంబర్స్ ఫీమేల్ ఎక్స్పీరియన్స్డ్. అది తీసేద్దాం టోటల్ నుంచి. టోటల్ 162, ఫీమేల్ ఎక్స్పీరియన్స్డ్ 40 తీసేస్తే మిగిలినటువంటి 122 అనేది మేల్ ఎక్స్పీరియన్స్డ్. వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ మేల్స్ హూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్? 122 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఎస్, అర్థమైతే ఇమ్మీడియట్గా చేసేయచ్చు. అర్థం కావడానికి కొంచెం ఇది పడుతుందేమో. ప్రాక్టీస్లో మీకు ఇలాంటివన్నీ తొందరగా ఎలా అర్థం కావాలో మీకే తెలుస్తుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. అంటే ఇవన్నీ కూడా డేటా అయిపోయింది. నెక్స్ట్ డేటా వచ్చేసి మనకి ఇంకోటి ఇచ్చారు, 2 గ్రాఫ్లు ఇచ్చారు. ఆ 2 గ్రాఫ్ ఇది చూడండి, లైన్ గ్రాఫ్. ఇది లైన్ గ్రాఫ్ ఇచ్చారు. ఈ లైన్ గ్రాఫ్ కూడా ఏమి ఇస్తున్నారు, టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మేల్ అండ్ ఫిమేల్ కలిపినటువంటి టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ 5 ఆర్గనైజేషన్స్. ఒక 5 ఆర్గనైజేషన్స్లో టోటల్ ఎంప్లాయీస్ ఒక లైన్లో ఇచ్చాడు, డేటా ఫీమేల్ ఎంప్లాయీస్ కూడా ఒకటి ఇచ్చాడు. ఈ బ్లూ లైన్ ఏమో టోటల్ ఎంప్లాయీస్, ఈ ఆరెంజ్ లైన్ ఏమో ఫీమేల్ ఎంప్లాయీస్. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఓకే టోటల్ ఎంప్లాయీస్ నుంచి ఫీమేల్ ఎంప్లాయీస్ తీసేస్తే మేల్ ఎంప్లాయీస్ వస్తుంది అనేది మనకు వెంటనే స్ట్రైక్ అవుతుంది చూడగానే. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి, ఇఫ్ 10% ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏ and 20% of male employees from same organization and from same A are selected for a project, what is the sum of number of male and female who are not selected for project? ఓకే, ఏ ఆర్గనైజేషన్ గురించి అడుగుతున్నాడు. అందులో 10% ఫీమేల్ క్యాండిడేట్స్, 20% మేల్ క్యాండిడేట్స్ ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యారు. మిగిలిన ప్రాజెక్ట్ సెలెక్ట్ కాని వాళ్ళు ఎంతమంది? చాలా తేలిక. ముందు చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారు? 300. డేటా చూసుకోండి, జాగ్రత్తగా డేటా చూసుకోండి. 300లో 120 ఫీమేల్ క్యాండిడేట్స్ మనకు తెలిసిపోతుంది. మరి మేల్ ఎంతమంది? 180. సో 120 ఫీమేల్, 180 మేల్ మొత్తంలో. ఓకే, అందులో ఏమంటాడు, 10% ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్. 10% అంటే ఇది ఫీమేల్ 12 మెంబర్స్, ఇది ఫీమేల్ ఇది మేల్. అండ్ 20% ఆఫ్ మేల్ ఈస్ 180. అందులో 10% అంటే 18, 20% ఇంకొక 18, 36. వీళ్ళు ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యారు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 2 కలిపితే 48 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ కాని ఎంతమంది? మొత్తం 300లో 48 సెలెక్ట్ అయ్యారు అంటే 252 సెలెక్ట్ కాలేదు. మన ఆన్సర్
చాలా ఈజీ. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాస్తున్నా. బట్ మీరు ఎగ్జామినేషన్‌లో రాసేటప్పుడు ఇలా అన్నీ రాయకండి. మీ మైండ్‌లో రాండి. 10% ఆఫ్ మీకు చూడగానే 300 నుంచి 120 తీస్తే 180. 120. 120కి 10% 12. 180కి 20% 36. 12 ప్లస్ 36 2 కలిపితే 48. అందులో మొత్తం నుంచి తీసేయండి 252. నోటితోనే చేయాలి మీరు. ప్రాక్టీస్‌లో మీరు బాగా చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ నేను పెన్ను పెడుతున్నానంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పెన్ను వాడుతున్నాను. అలాగని మీరు కూడా పెన్ను వాడాలని కాదు నేను చెప్పేది. ఓకే? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ సి మన అడుగుతున్నాడు రేషియో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రేషియో అడుగుతున్నాడు ఓకే నంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ సి అండ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఇన్ సి అండ్ డి టుగెదర్ ఓకే మేల్ అడుగుతున్నారు సిలో ఉన్నటువంటి మేల్ సిలో ఎంతమంది ఉన్నారు మేల్ మనకు సిలో మొత్తం 340 అని తెలుసు అందులో 140 ఫిమేల్ అని తెలుసు సో బ్యాలెన్స్ 200 మేల్ వచ్చేసింది తర్వాత దీనికి ఇంకోటి ఏంటి రేషియో దేనికి ఫిమేల్ అండ్ సి అండ్ డి టుగెదర్ అది మనకు డైరెక్ట్గా ఉంది సిలో ఫిమేల్ 140 డిలో ఫిమేల్ 230 రెండు కలిపితే ఎంత 270 370 ఓకే రెండు కలిపితే 370 దీనికి రేషియో అడుగుతున్నాడు ఎంత ఈజీ అండి క్వశ్చన్ 20:37 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఉండవు 20:37 వచ్చేసింది మన ఆన్సర్ ఓకే ఈజీ ఫైన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఓకే ఇందులో ఏమంటాడు 30% ఆఫ్ మేల్ ఇన్ ఏ అండ్ 40% ఆఫ్ మేల్ ఇన్ ఈ ఆర్ పీజీ ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ పీజీ మేల్ ఇన్ ఏ అండ్ ఈ టుగెదర్ ఓకే మేలు ఏలో చాలా తేలిక క్వశ్చన్ ఏలో 30% మేల్ పీజీ చేశారు ఈలో 40% మేలు పీజీ చేశారు మొత్తం ఎంతమంది చేశారు వెరీ సింపుల్ ఓకే ముందు మేల్ ఎంతమందో చూడాలి కదా ఏలో 300లో 120 తీసేస్తే 180 ఓకే తర్వాత ఈలో చూడండి ఈలో మేల్ ఎంతమంది ఉన్నారు ఈ వచ్చేసి ఇది మొత్తం 380లో 240 పోతే ఎంత ఉంటుంది 140 ఉంటుంది ఓకే చూద్దాం ఇందులో 30% ఏలో 30% ఆఫ్ 18 10% ఇస్ 18 30% అంటే 3 times 54 18 3 అలాగే ఇక్కడ చూడండి 40% ఇందులో 10% అంటే 14 40% అంటే 14 4 56 రెండు కలిపితే ఎంత ఉంది 110 ఈజ్ యువర్ ఆన్సర్ అదే మిమ్మల్ని అడుగుతున్నాడు ఏలో 30% మేలు ఈలో 40% మేలు పీజీ చేశారు మొత్తం ఎంతమంది చేశారు అంతే మనం ఇక్కడ చేయాల్సిన పని కూడా ఏం లేదు సచ్ ఎ సింపుల్ క్వశ్చన్ ఇది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది లాస్ట్ క్వశ్చన్ మనకి ఈ డేటాలో ఏమంటున్నాడు అంటే టోటల్ మేల్ ఇన్ బీసీ టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఇన్ ఏ మేల్ ఇన్ బీసీ టుగెదర్ బిలో చూడండి మొత్తం 320 ఉన్నారు అందులో 160 ఫిమేల్ బ్యాలెన్స్ 160 మేల్ అంతే కదా అలాగే సిలో టోటల్ 340 ఉన్నారు 140 వచ్చేసి ఫిమేల్ బ్యాలెన్స్ 200 మేల్ సో టోటల్ మేల్ ఎంతమంది అంటే 360 మెంబర్స్ ఉన్నారు ఈ ఫిగర్ అనేది వాట్ పర్సెంట్ మోర్ దాన్ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ ఫిమేల్ ఇన్ ఏ డైరెక్ట్ ఉంది మనకు ఆ ఫిగర్ 120 ఓకే దట్ మీన్స్ అడిగేది ఏంటంటే ఈ 360 120లో హౌ మచ్ పర్సెంట్ మోర్ ఎంత పర్సెంట్ ఎక్కువ ఇదంతా కూడా నేను పర్సంటేజెస్ టాపిక్లో చెప్పాను ఒకసారి మీరు యూట్యూబ్లో పర్సంటేజెస్ టాపిక్ వెళ్ళండి పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఉన్నాయి ఓకే అది చూస్తే మీకు పర్సంటేజ్ మోర్ లెస్ అనేది అర్థమవుతుంది హౌ మచ్ పర్సెంట్ మోర్ అంటే ఫస్ట్ ఎంత మోర్ హౌ మచ్ మోర్ రెండింటికి మోర్ అంటే 240 మోర్ బట్ సోర్స్ ఎక్కడి నుంచి మోర్ అది 120 ఇక్కడ 120 పెరుగుతుంది 360 పెరగదు మనకి రెండే నెంబర్ ఉన్నాయి 360 120 360 బిగ్గరు 120 స్మాలరు పెరిగింది అంటే 120 పెరుగుతుంది తగ్గింది అంటే 360 తగ్గుతుంది అంతేగాని 360 పెరిగి ఇంకెక్కడికి పోతుందో తెలియదు 120 తగ్గితే ఎక్కడ పోతుందో తెలియదు 120 పెరగదు తగ్గదు ఓన్లీ పెరుగుతుంది 360 పెరగదు ఓన్లీ తగ్గుతుంది ఇక్కడ ఇంక్రిమెంట్ అంటున్నాడు ఏది పెరుగుతుంది అంటే 120 పెరుగుతుంది పర్సంటేజ్ కావాలంటే 100 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా కంపేర్ చేస్తుంటే కంపేర్ చేసేది ఎప్పుడు డినామినేటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పర్సంటేజ్ ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్లో రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఏదైనా చేసేయచ్చు పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంట్రెస్ట్ ఏదైనా చేయొచ్చు రెండు పాయింట్లు ఒకటి మీరు దేనితోని కంపేర్ చేస్తున్నారో అది ఎప్పుడు డినామినేటర్ రాసుకోండి ఏదైనా పర్సెంట్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయండి ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంక్రిమెంట్ పర్సన్ అంటే 240 ఇంక్రిమెంట్ బట్ ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతుంది 120 నుంచి ఇంక్రీజ్ అవుతుంది ఇంటూ 100 ఓకే దిస్ ఇస్ 2 times 200% ఈజ్ యువర్ ఆన్సర్ ఇలా అర్థమైందా సో చాలా తేలిగ్గా చేసుకోగలిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు ఈజీగా చేస్తారు ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా చేస్తారు అయితే
పర్సెంటేజెస్‌లో, యావరేజెస్‌లో, రేషియోస్‌లో, సింప్లిఫికేషన్స్‌లో, క్యాలిక్యులేషన్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటే చాలా బాగా చేస్తారు. ఒకసారి నా వీడియోస్ పర్సెంటేజెస్‌లో చూసుకోండి. నా వీడియోస్ యావరేజ్‌లో చూసుకోండి చేశాను. నా వీడియోస్ రేషియోలో చేశాను. అయన్నీ కూడా తీసుకోండి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా బాగా చేస్తారు. ఓకే. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను డిఫికల్టీ లెవెల్, ఎక్కువ లెవెల్ తీసుకొని మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఎట్టా చేయాలి నెక్స్ట్ లెవెల్ క్వెషన్స్ మీకు చూపిస్తాను. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి.